అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఇక్కడ పోలీసులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ మనిషి పేరు మరి రాగి వీరాచారి. ఈయన పోలీసులతో ఎట్లా మాట్లాడుతున్నా ఒకసారి చూద్దాము. రీసెంట్గా చూడు, బాధాప్త తీయం 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 అన్నాడు. మరి నా వ్యక్తి నా ధైర్యం మీద ఇక్కడ సీఏ ఉంటారు, పోలీసులు ఉంటారు. బాధాప్త లోపల పోయి గుండాలను తీసుకొచ్చి కొట్టి అలా ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ఇవన్నీ చేసిన హైకోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఈరోజు ఒక ఆర్డర్ కొత్తగూడెం పోలీసు వాళ్ళు మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ కోసం మొత్తము అక్కడ వేటాడిందంట. ఏది ఈయనను అరెస్ట్ చేయడానికని చెప్పి. ఇప్పుడు ఈయన ఫరార్లు ఉన్నాడు. మరి తెలంగాణ పోలీసుల చేతనైతే లేదా? పోలీసుల మీద తిరగబడి పోలీసుల గురించి అలా మాట్లాడుతుంటే తిరగబడుతుంటే మరి నన్ను అరెస్ట్ చేసే దమ్ము పోలీసు వాళ్ళకి లేదా అని చెప్తే వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఈరోజు తప్పించిన రోజు పరిస్థితి. అయితే ఈయన మీద ఉన్న కొన్ని కేసులు, ఇటువంటి కేసుల పైన ఈరోజు ఆయనకు జడ్జిమెంట్ వచ్చిందంట. ఇదివరకే 9 సంవత్సరాలు లేదా శిక్ష పడ్డది, 9 నెలలు శిక్ష పడ్డదని చెప్పి ఆల్రెడీ ఆయన పైన ఉన్నది. ఇవన్నీ ఆయన కేసుల చిట్టా. ఈరోజు ఆయన పైన ఉన్న ఆయన మీద ఉన్నట్టు చిట్టా ఇది. సబ్మిషన్ ఆఫ్ ఇది ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి కేసులు ఇవి. పనిష్ ఆర్టీఐ ఇక్కడ ఎఫ్ఐఆర్ నంబర్ 192 4 అశ్వాపురం పోలీసు వాళ్ళు తిరుగుతుంది ఇక్కడ. ఈ కేసుని అనుకుంటా 380 అశ్వాపురం పోలీస్ స్టేషన్, ఖమ్మం డిస్టిక్. రాగి వీరాచారి, ఖమ్మం డిస్టిక్. గవర్నమెంట్ అటామిక్ వాటర్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ది డిఫెన్స్ department as Mangur on 31/12/1990 in the middle of the night for stealing 3 lakhs దొంగతనం కేసు 3,05,308 of government employees salaries. జీతాలే దొంగతనం చేసినట్ట. A case has been registered against him. He was jailed for 3 years in this case. ఈ కేసునే ఈరోజు అశ్వాపురం పోలీసు వాళ్ళు ఆయన అక్కడనే ఉండంట. ఆ రోజు పోలీసులు తెలుసా తెలియదా? ఈరోజు బాధాప్త లోపట ఉన్నారు, నేను తాళం దిగానని లోపట ఉన్నారు. మరి ఆయనను అరెస్ట్ చేయలేదు. మరి మొన్న దినాన్ని వచ్చి వాళ్ళు ఇక్కడనే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియా మొత్తం చాన్ కొట్టిందంట. పట్టుకపోనికి దొరుకుతలేడంట. లగిచెర్ల రైతులు దొరుకుతారు. లగిచెర్ల రాత్రి మొత్తం 200 మంది పోలీసులు పహారా కాసి రైతులను ఎత్తుకపోయి బేలుల సంఖ్యలు వేసి తీసుకుపోయి సంగారెడ్డి జిల్లాలో పెడతారు. మరి ఇటువంటి క్రిమినల్స్ ఎందుకు దొరకరు అంటే వీళ్ళ వెనుక ఎవరున్నారని చెప్తారు. వీళ్ళ వెనుక అసలు ఎవరున్నారు, ఆ పెద్ద మనుషులు ఎవరు అనేది కూడా మనం మాట్లాడుకుంటే అసలు కథ అంతా బయటకు వస్తుంది. ఈరోజు ఎవరున్నారో ఒకసారి చూద్దాం. నిన్ననే సస్పెండ్ అయినట ఈ సిపాయి నిన్ననే సస్పెండ్ అయ్యాడు. తీర్మాన్ మల్లయ్య గారు ఎవరు నిన్నటి దాకా ఎమ్మెల్సీ. ఈయన వెనుక ఉండి బీసీ ఉద్యమం అంతా నడిపించింది. పార్టీ మీద నాయకులమైన స్టేట్మెంట్ ఇప్పించింది. ముఖ్యమంత్రికి ఎవరెవరికైతే ఎవరో పోటీ పడ్డారు ఉన్నో వాళ్ళందరినీ తిట్టిపించింది. బండబూతులు తిట్టిపించింది ఈ పెద్ద మనిషి. అర్థమైందా? ఇప్పుడు కూడా ఏదో తెలుగుదేశం పోతుందనేది వస్తుంది. తెలుగుదేశం అంటే దాని కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. కాబట్టి ఎందుకంటే నేను చెప్పాను కదా, నారా రేవంత్ నాయుడు ఎన్నుకొని తిప్పిస్తుందని ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి కథలు. ఇక్కడ దీపక్ జాన్, ఈయన క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, ఈయనున్నాడు. వీళ్ళందరూ కలిసి లోపల పెట్టి నడిపినటువంటి మహాద్రామ అవసుడు. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ 100 మందికి అయిన డిఎస్పి చూడు ఏం పని చెప్పి నాకు నిన్న ఎమ్మెల్సీకి ఎందుకంటే వీరాచార్య అంటే ఇంతకుముందు కేసు చెప్పినా కదా. ఏం కేసో చెప్పినా కదా. ఇప్పటిదాకా నేనేం దీపక్ జాన్ వీళ్ళందరూ కూడా ఆయన మద్దతు లోపలికి పంపారు. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడానికేమో చేతనైతే లేదు, లోపల పంపడానికేమో చేతనైంది. లోపల ఉన్నాడు దొరుకుతలేడంట. లోపల వాళ్ళ కొడుకున్నాడు, అందరు ఉన్నారు. వాళ్ళని పట్టుకుంటే వాళ్ళే పట్టుకొస్తారు. ఎందుకు పట్టుకోరు? పోలీసు వాళ్ళు పట్టుకోవాలని లేదు. ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్గా ఆయనకు ఏదో పనిష్మెంట్ పడ్డది, వాళ్ళని తీసుకుపోయి శిక్ష అనుభవించాడు. అంటే ఒక శిక్ష ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బాధాప్త జన సంచారం చేస్తూ ఉంటే పోలీసులను బెదిరిస్తూ ఉంటే పోలీసులకు చేతనైతే లేదా? సపోర్ట్ ఎవరికి చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఎంత నీతి మంతు లెక్క మాట్లాడుతుంటారు. సపోర్ట్ ఎవరికి చేస్తున్నారు సపోర్ట్ ఈయన? కాబట్టి ఇంత దారుణంగా వాళ్ళు దిగజారిపోయారు. ఎంతకంటే అంత తెగిలిసిన పరిస్థితి. అర్థమైందా? ఎంతకంటే అంత తెగిలిసిన పరిస్థితి. ఇన్ని కేసులు ఉంటాయి నా పైన, ఇన్ని కేసులు ఉంటాయి. ఇది కన్విక్షన్, వీరాచారి కన్విక్షన్ డీటెయిల్స్. ఇన్ని కేసులు ఉంటాయి. ఈ కేసుల శిక్ష పడ్డాయి కదా. ఇప్పుడు కన్విక్షన్ డీటెయిల్స్ కూడా చూపెడతాను నేను మీకు.
కన్విక్షన్ డీటెయిల్స్, వీరాచారి కన్విక్షన్ డీటెయిల్స్. ఇగో ఈ కేసులోనే ఆయనకు పనిష్మెంట్ పడ్డది, ఈ కేసునే పర్మిషన్ పడ్డది, ఈ ఈ ఈ కేసునే శిక్ష పడ్డది. ఇగో ఇప్పుడు ఇది ఇచ్చినది, ఇది పడ్డట్టు ఇగో ఇచ్చినట్టు. ఒక క్రిమినల్ బాధ సుప్రీం కోర్టు, హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇది పనిష్మెంట్ పడ్డది. అర్థమైందా? అయినా కానీ వీళ్ళపైన చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళు వీళ్ళ దొరుకుతారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు బాధాప్త వీళ్ళ అండదండలు ఉన్నాయి, ప్రభుత్వం పెద్దలు ఉన్నారు కాబట్టి కనబడుతుంది. నరేందర్ రెడ్డి ఉన్నాడు, సపోర్ట్గా ఉన్నాడు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. కానీ ఇప్పుడైనా మరి నా దొరకబడతారా దొరకబట్టలేరా, తెలంగాణ పోలీసుల చేత కాదా పట్టుకోనికి అనేది తేట తెల్లమవుతుంది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ వచ్చినా కానీ ఈ వాటికి పాటిస్తలేరు. అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినా మీరు పాటించారు, సుప్రీంకోర్టు ఇచ్చినా పాటించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన శిక్ష పడ్డు అని ఈరోజు బాధాప్త పోలీసులను బెదిరించుకుంటా బయట తిరిగే పరిస్థితి వచ్చిందని అంటే ఈరోజు తెలంగాణ పోలీసులు ఎక్కడున్నారు? తెలంగాణ పోలీసులను బెదిరించినటువంటి వ్యక్తి చూడు, అగో చూసినావా? బాధాత పోలీసులను బెదిరించిండు. చేతనైతే కదా తెలంగాణ పోలీసుకు? చేత కాదా మీకు? తీసుకుపోయి నోబుల్ బహుమతి ఇవ్వండి, పద్మభూషణ్ అవార్డు ఇవ్వండి, తీసుకుపోయి ఇసొంటోనికి. చేత కదా మీకు పట్టుకోనికి? మీకు తెలియదా మీకు ఎక్కడ ఉండవు? మీకు తెలియదా? అశోక్పురం పోలీసులు ఇక్కడ తిరుగుతుండ్రు, ఇక తెలంగాణ పోలీసు తెలియదా? మీకు చేత కదా? ఒక క్రిమినల్ లోపల పంపి చర్చ్ మొత్తం కబ్జా పెట్టించి లోపలికి ఎవరు రాకుండా గుండాలను పెట్టి ఇజ్జలగాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో కొట్టిపించి ఇష్టం వచ్చిన స్వేరా విహారం చేసి ఈరోజు ఈయనకు సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ మీకు ఎవరు చెప్పాలి? ఇక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లా చెప్పాలా మీకు? ఇక తెలంగాణ పోలీసుకు సుప్రీంకోర్టు చెప్పినా మీరు అరెస్ట్ చేయరు. ఈరోజు తెలంగాణ సుప్రీం వాళ్ళ మాట కూడా మీరు వినరు. ఈరోజు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు పేదోనికి ఒక న్యాయం, గొప్పనికి ఒక న్యాయమా? తగిచేళ్ళ రైతులనేమో ఇండ్లకి డీడ్స్కొని వచ్చి రాత్రి కొంతమంది వందల మందిని పెట్టి మీరు గుంజుకొని వస్తారు. ఈరోజు ప్రభుత్వ పెద్ద అండదండలు ఉన్నాయి వీళ్ళకి అని చెప్పేసి ఇసొంటి వాళ్ళకి మీరు మద్దతు తెలుపుతారు. ఇసొంటి వాళ్ళకి అండదండలు ఉన్నాయని చెప్పి, ఇసొంటి వాళ్ళు అండదండలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పే పరిస్థితి. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలంగాణ పోలీసులు మీకు చేతనవుతుందా కాదా ఈ కేసుతో మీరు నిరూపించుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.